హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగుతానండి. తరువాత ఇంటి ముందు క్లీన్ చేసుకొని వాటర్ పోసి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. నిద్ర లేవడం లేట్ అయింది కదండి, అందుకని సింపుల్గా ఒక ముగ్గు అయితే పెట్టేసి ఫ్రెష్ అయిపోయి మా పెరట్లో ఉన్న పూలను కోసి పూజ అయితే చేసుకున్నానండి. పూజ అయిన తర్వాత మన సామ్రాజ్యానికి అయితే వచ్చేసానండి. అదేనండి, కిచెన్లోకి వచ్చాను. ముందుగా నేనైతే ఒక కప్పు టీ తాగి తర్వాత బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తానండి. మా పిల్లలైతే ఈరోజు ఉల్లి దోశ చేయమన్నారండి. అందుకని నైటే దోశ పిండిని రెడీ చేసి పెట్టుకున్నానండి. దోశలోకి కొబ్బరి చట్నీని చేస్తున్నానండి. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొబ్బరి చట్నీ 5 నిమిషాల్లో రెడీ అవుతుంది. జార్లో కొద్దిగా పుట్నాల పప్పు, కొబ్బరి, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా చింతపండు, జీలకర్ర, కొద్దిగా అల్లం, కొద్దిగా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి పోపు పెట్టేయండి. అంతే ఫ్రెండ్స్, కొబ్బరి చట్నీ రెడీ అయ్యింది. టైం లేనప్పుడు 5 నిమిషాల్లోన ఈ చట్నీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా బాగుంటుంది. పెట్టినప్పుడు నేను కొద్దిగా ఇంగువ అయితే వేస్తానండి. ఇంగువ వేస్తే హెల్త్కి మంచిది, స్మెల్ కూడా బాగుంటుంది. చట్నీ రెడీ అయిన తర్వాత పిల్లల కోసం దోశలు అయితే వేస్తున్నానండి. పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కదండి, అందుకని హడావిడి లేకుండా పనులు చేసుకుంటున్నాను. మా పిల్లలకైతే మార్నింగ్ 7:30కే స్కూల్ అండి. 7:30లోనే బ్రేక్ఫాస్ట్, వాడికి బాక్స్ అన్నీ పెట్టాలి. ఇప్పుడు హాలిడేస్ కదండి, బ్రేక్ఫాస్ట్ అన్నీ లేటుగా చేస్తున్నాను. ఉల్లి దోశ ఈ విధంగా చేసి అంతమంది బ్రేక్ఫాస్ట్ అయితే చేసామండి. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ పాత్రలన్నీ సింక్లో పడేసి లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే లంచ్కి కూడా వంట చేసి పెట్టేస్తానండి. అందుకే నా పనులన్నీ 10కి కంప్లీట్ అవుతాయండి. నేను నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. అందుకని ఉదయాన్నే పెద్దగా హడావిడి లేకుండా నీట్గా పనులు చేసుకుంటాను. ఇది ఒక మంచి అలవాటు కూడా అండి. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. లంచ్ కోసం అయితే టమాటో పప్పు చేస్తున్నానండి. దీనికోసం పప్పును కడిగి దీనిలోనే టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాను. పప్పులో నేను ఎప్పుడూ కారం వేయనండి. పప్పు ఉడికించేటప్పుడు పచ్చిమిర్చి, పోపు పెట్టేటప్పుడు ఎండుమిర్చి వేస్తాం కదండి, ఆ కారం సరిపోతుంది. వేరేగా ఎప్పుడు నేనైతే కారం పప్పులో వేయను. పప్పు కుక్కర్లో పెట్టిన తర్వాత ఇవి ఉడికేలోగా కర్రీ కోసం క్యాబేజీని అయితే కట్ చేసుకున్నానండి. ఇవి ఉడికేలోగా ఒకవైపు క్యాబేజీ కూడా పెట్టుకుంటున్నాను. ముందుగానే కట్ చేసుకొని పెట్టుకుంటే వెజిటేబుల్స్ ఏవైనా అరగంటలో వంట అయిపోతుందండి. పప్పు పెట్టిన తర్వాత ఒకవైపు క్యాబేజీ, ఒకవైపు లక్ష్మీ చారు అయితే ఈరోజు పెట్టుకుంటున్నానండి. ఈ చారు పుల్లగా బాగుంటుందండి. ఈ వేసవిలో చేసుకొని తింటే ఒక ముద్ద ఎక్కువే తింటారు. లక్ష్మీ చారుని మా వైపు అయితే తర్వాణి చారు అంటారండి. ఈ చారు మా అమ్మ అయితే చాలా బాగా పెడతారండి. అమ్మ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. లక్ష్మీ చారు హెల్త్కి మంచిదండి. మనం అన్నం వార్చిన గంజిని పులిపెట్టి తర్వాణి చేస్తారు కదండి, హెల్త్ కూడా చాలా మంచిది. చారు మరిగేలోపు మరోవైపు క్యాబేజీ ఫ్రైని చేసుకుంటున్నానండి. చారు క్యాబేజీ ఫ్రై అయ్యేలోపు టైం వేస్ట్ అవ్వకుండా మా పెరట్లో ఉన్న మొక్కలకైతే నీరు పోసుకున్నానండి. తరువాత మనం పెట్టుకున్న టమాటో పప్పు ఉడికిందండి. ఇది చల్లారేలోన దీనిపైన రైస్ కూడా పెట్టేశానండి. తరువాత వంట చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్లో మనం యూజ్ చేసిన పాత్రలన్నీ సింక్లో పడేసాను కదండి, అవి కూడా ఇవి కుక్కయ్యలోన అవి కూడా తోమి పెట్టుకున్నానండి. ఇలా వంట చేసుకుంటూ మధ్యలో క్లీన్ చేసుకోవడానికి ఏవైనా పాత్రలు ఉంటే ఈలోపే క్లీన్ చేస్తానండి. అందుకని నా పనులన్నీ తొందరగా అవుతాయండి. క్యాబేజీని మా పిల్లలు ఇష్టంగా తినరండి, అందుకని వాళ్ళ కోసం బంగాళదుంపల వేపుడు చేస్తున్నాను. బంగాళదుంపల ఫ్రై కోసం అయితే దుంపల్ని కట్ చేసుకున్నానండి. క్యాబేజీ ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేస్తానండి. చేసి ఇవి కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను. క్యాబేజీ ఫ్రై అయిన తర్వాత చారుకి, పప్పుకి పోపు పెట్టుకుంటున్నానండి. పోపు కోసం వేరేగా ఒక పాత్ర తీసుకొని దీనిలో ఆయిల్ వేసి
కొద్దిగా వెల్లుల్లి రెవ్వలు వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలండి. పోపులో అయితే ఉల్లిపాయలు వేయడం లేదు. పప్పు ఉడికించేటప్పుడు ఉల్లిపాయలు వేసాం కదండి, అందుకని నేను ఉల్లిపాయలు వేయడం లేదు. ముందైతే చారుకు పోపుకు పెట్టుకుంటున్నాను. చారు పోపు పెట్టుకున్న తర్వాత అదే మూకుడులో పప్పును కూడా పోపు పెట్టుకుంటానండి. పెట్టిన తర్వాత చారును కూడా వేరే పాత్రలోనికి తీసుకుంటున్నాను. ఈలోపు పప్పు చల్లారిందండి. పప్పుని కవ్వంతో కొద్దిగా మెదిపి పప్పు కోసం అయితే పోపు పెట్టుకుంటున్నాను. పోపు పెట్టిన తర్వాత కొద్దిగా మరిగించి వేరే పాత్రలోకి తీసుకుంటున్నానండి. తరువాత ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపలను కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై అయ్యేలోన మిగతా ఏవైనా పనులు ఉంటే చేస్తానండి. బట్టలు ఆరబెట్టడం అలాంటి పనులన్నీ ఇవి ఫ్రై అయ్యేలోన చేసేసాను. దుంపలను ఫ్రై చేయడానికి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేగనించి మనం ముందుగా కట్ చేసుకున్న దుంపలను వేసి ఫ్రై చేయండి. దీనిలో దుంపలు వేసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనించి తరువాత మూత తీసేయాలండి. మూత పెట్టి ఉడికించినట్లయితే దుంపలు పూర్తిగా మెత్తపడి పేస్ట్ అయిపోతాయండి. కానీ కొద్దిగా మగ్గిన తర్వాత మూత తీసి ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి అప్పడాలంటే చాలా ఇష్టం అండి, అందుకని అప్పడాలు కూడా కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అప్పడాలన్నీ వేయించిన తర్వాత ఒక మూతున్న బాక్స్లోకి వేసుకోవాలి, లేదంటే అవి తినేటప్పటికి మెత్తబడిపోతాయండి. ఇలా అప్పడాలన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకున్నాను. తరువాత ఇవి బంగాళదుంపలు ఈలోగా కుక్ అయి ఉంటాయండి. వీటిలో కొద్దిగా కారం, కొద్దిగా మసాలా పౌడర్ని వేసి చివరిలో కస్తూరి మేతిని కూడా వేసానండి. బంగాళదుంప ఫ్రైలో కస్తూరి మేతి వేస్తే బంగాళదుంపల ఫ్రై క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. బంగాళదుంపలు ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా చిన్న పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసి ఈ పాత్రలన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. ఫైనల్గా వంటంతా పూర్తయిన తర్వాత ఈ పాత్రలన్నీ కడిగి శుభ్రం చేసుకొని స్టవ్ పైన ఏవైనా పడి ఉంటాయి కదండి, స్టవ్ని, ప్లాట్ఫామ్ని అంతటినీ ఒకసారి క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి. ఈ పనులన్నీ అయ్యేలోపు మా బాబు కూడా ట్యూషన్ నుండి వచ్చేసాడండి. తర్వాత చూడండి, ట్యూషన్ నుండి వచ్చి సరాసరి కిచెన్లోకి వస్తాడు. లంచ్కి ఏవేవి చేసున్నామో అన్నీ మూత చేసి ఒకసారి చూసి వెళ్ళిపోతాడండి. ఈరోజే కాదండి, ప్రతిరోజు అలాగే చూస్తుంటాడు. వాడికి అలవాటు ఇది. వంట పూర్తయిన తర్వాత ఇలాగ పాత్రలన్నీ సర్ది పెట్టుకున్నానండి. ఇవేంటో తెలుసండి, జీడిపప్పు, ఉప్పు, కారం వేసుకుంటే భలేగా ఉంటాయండి. ఫైనల్గా వంట అంతా పూర్తయిన తర్వాత నా కిచెన్ ప్లాట్ఫామ్ ఇలా ఉంది, ఒకసారి చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.